అటు ఇటు తిరిగింది కథ మళ్ళీ మొదటికొచ్చింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. లోకల్ బాడీ పోల్స్ కి బ్రేక్ పడింది. ఇన్నాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పుకున్న ప్రభుత్వం హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా డిఫెన్స్ లో పడింది. విపక్షాలపై రివర్స్ అటాక్ చేస్తోంది. బీజేపీ వల్లే బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేకపోయామని బీఆర్ఎస్ఏ అడ్డుకుంటుందంటూ విమర్శలు గుప్పిస్తోంది. అయితే హామీ ఇచ్చింది కాంగ్రెస్, అమలు చేయాల్సింది కూడా ఆ పార్టీనే. తమకేం సంబంధమని బీఆర్ఎస్, బీజేపీ విమర్శిస్తున్నాయి. 50% మించి రిజర్వేషన్లు అమలు కావని తెలిసి కూడా రేవంత్ సర్కార్ కావాలనే ఇలా సాగదీసి బీసీ సమాజాన్ని గందరగోళంలో పడేసిందని బీఆర్ఎస్ అంటోంది. రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఏం చేయబోతోంది? కోటా ఫైట్ ఇంకెన్నాళ్ళు? ఇన్నాళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామన్న కాంగ్రెస్ హైకోర్టు తీర్పుతో బీజేపీ, బీఆర్ఎస్ మీద నెపం నెట్టే ప్లాన్. బీజేపీ వల్లే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయామని కామెంట్. హామీ ఇచ్చింది కాంగ్రెస్, తమకేం సంబంధమంటున్న బీజేపీ. రిజర్వేషన్లు అమలు కావని తెలిసి డ్రామా ఆడారు అంటున్న బీఆర్ఎస్. బీసీ రిజర్వేషన్ల లొల్లి కైలాసం ఆటలో పాము మింగినట్లయింది. ముందుగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఢిల్లీలో ధర్నా చేసి తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చి మళ్లీ బిల్లు పెట్టి జీవో జారీ చేసి లాస్ట్కు హైకోర్టు మెట్లెక్కి బీసీ కోటాపై ఎటూ తేల్చలేకపోయింది రేవంత్ సర్కార్. ఒక్కో మెట్టెక్కి చివరకు మళ్లీ కథ మొదటికి తెచ్చింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రాజకీయంగా రేవంత్ ప్రభుత్వం టార్గెట్ అవుతోంది. 42% బీసీ రిజర్వేషన్లు రేవంత్ ఆడిన డ్రామా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు స్టార్ట్ చేశాయి. 6 గ్యారెంటీల లాగానే బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ఆరంభించి హడావిడి చేసి అంతం చేశారని ఫైర్ అవుతున్నాయి పార్టీలు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటుగా ఆ జీవో ఆధారంగా విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు రేవంత్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 6 గ్యారెంటీల లాగే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా అని 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మాయమాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు ఫెయిల్ అయ్యాయని అంటోంది. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్ గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసి లాస్ట్కి బొక్కబోర్ల పడ్డారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే జీవో నెంబర్ 9ని రిలీజ్ చేసి తామే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తోంది. బీజేపీ 9వ షెడ్యూల్లో పెట్టేందుకు సహకరించకపోవడంతోనే బీసీ కోటాకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పుకొస్తోంది. బీఆర్ఎస్ కూడా బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కుట్రలు చేసిందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ విమర్శలను అదే స్థాయిలో తిప్పికొడుతోంది బీజేపీ. పార్లమెంటులో తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో పెట్టకుండా రిజర్వేషన్ల కోటా పెంచలేమని తెలిసి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని కౌంటర్ ఇస్తోంది. హామీ ఇచ్చింది మీరు, అమలు చేయాల్సింది మీరు, మధ్యలో తమను ఎందుకు బద్నాం చేస్తున్నారంటూ ఫైర్ అవుతోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కారుకు చిత్తశుద్ధి లేదని, జీవో నెంబర్ 9 నిలబడదని తెలిసి కూడా రేవంత్ సర్కార్ హడావిడి చేసి బీసీలను మోసం చేసిందని మండిపడుతున్నారు కారు పార్టీ లీడర్లు. రాష్ట్ర స్థాయిలో పార్టీల పొలిటికల్ ఫైట్ ఇలా ఉంటే గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది. స్థానిక బరిలో నిలిచేందుకు లీడర్లు అన్ని విధాలుగా రెడీ అయ్యారు. మొదటి విడత నోటిఫికేషన్ వచ్చాక హైకోర్టు స్టే ఇవ్వడంతో గ్రామాల్లో లోకల్ లీడర్లు డైలమాలో పడిపోయారు. కోర్టు 6 వారాల గడువు పెట్టడంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందట. అయితే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లినా
ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సాధించేదేమీ లేదన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరగవు అన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక పోరుకు ఇంకా టైం పడుతుందని, డిసెంబర్లో కానీ జనవరి 1st వీక్లో కానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అది కూడా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరపాలని, 9వ షెడ్యూల్లో చేర్చకుండా 42% బీసీ కోటా పాజిబుల్ అయ్యే ప్రసక్తే లేదంటున్నారు. ఈ నేపథ్యంలో లోకల్ వారికి బ్రేక్ పడ్డట్లయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులుగా బరిలోకి దిగాలని ఆశపడ్డ నేతలంతా కోర్టు తీర్పుతో ఒక్కసారిగా చల్లబడ్డారు. ఇంకో 2 నెలల తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి.